విశాఖలోని రుషికొండపై నిర్మించిన విశాలమైన భవనాలపై చాలా కాలంగా చర్చలు సాగుతున్నాయి. గత ప్రభుత్వం సందర్శకులు, మీడియా, ప్రతిపక్ష నేతలను ఎవరిని అనుమతించకుండా రహస్యంగా ప్రారంభించిన ఈ భవనాలు సీక్రెట్ ఎప్పుడు ఓపెన్ అయిపోయింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై అనుమానాలు, వివాదాలు చెలరేగడానికి కారణాల్లో విశాఖ రుషికొండ కూడా ఒకటి. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి రుషికొండను బోడిగుండు కొట్టడమే కాకుండా అక్కడ రహస్యంగా విలాసవంతమైన భవనాలు నిర్మించడం, ఆ భవనాల ప్రారంభోత్సవం కూడా రహస్యంగా చేయడం వివాదాస్పదమైంది. ప్రతిపక్షాలు ఈ తీరును తీవ్రంగా తప్పుపట్టాయి. వైసీపీ ప్రభుత్వం రుషికొండపై గతంలో ఉన్న భవనాలలో కొన్నింటిని కూల్చేసి మరికొన్ని విలాసవంతమైన భవనాలను నిర్మించి తొలుత ఇవి టూరిజం కోసమని చెప్పారు. ఆ తర్వాత పరిపాలన భవనాల కోసం వినియోగిస్తామని తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అక్కడి నుంచి పరిపాలన సాగించాలని ప్రయత్నించింది. ఒక దశలో సీఎం కార్యాలయాలు, అధికారుల భవనాల కోసం పరిశీలన కూడా జరిపింది. ఆ సమయంలో రుషికొండపై ఉన్న విలాసవంతమైన భవనాలు సీఎం కార్యాలయాలకు అనువుగా ఉంటాయని అప్పటి సీఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలోని అధికార బృందం నివేదిక కూడా ఇచ్చింది. అయితే రాజధాని తరలింపు ప్రక్రియ ముందుకు సాగలేదు. 5 ఏళ్ల పాటు వివాదాస్పదంగా మారిన రుషికొండ భవనాలను మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఈ భవనంలో అత్యంత ఖరీదైన ఇంటీరియర్స్, ఫర్నిచర్స్ను పరిశీలించారు. సుమారు 450 కోట్లతో నిర్మాణం చేపట్టారని తెలిపారు. రుషికొండపై ప్రకృతి విధ్వంసం, భవనాల నిర్మాణాలు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచారానికి బాగా ఉపయోగపడ్డాయి. నారా లోకేష్ అయితే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే రుషికొండ భవనాలను ప్రజాభవన్గా మారుస్తామని ప్రకటించారు. త్వరలోనే రుషికొండ భవనాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక 452 కోట్లతో విలాసవంతమైన నివాస కార్యాలయ భవనాలు 7ని ఇక్కడ బ్రహ్మాండంగా కట్టేశారు. వాటిలో ప్రత్యేకంగా నివాస భవనాలే 3 ఉన్నాయి. వాటిలో పడక గదులు 12. ప్రతి పడక గదిని అనుసంధానిస్తూ అత్యంత విలాసవంతమైన స్నానాల గదులు నిర్మించారు. ఆ స్నానాల గదుల్ని చూస్తేనే సామాన్యులకు కళ్ళు తిరుగుతాయంటున్నారు. శ్వేతవర్ణంతో మెరిసిపోతున్న భవనాలు, భారీ ప్రవేశ ద్వారాలు, విశాలమైన పడక గదులు, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా స్నానాల గదులు, అత్యంత ఖరీదైన మంచాలు, పరుపులు, బాతుటబ్లు, కళ్ళు మిరుమిట్లు గొలిపే షాండియర్లతో మెరిసిపోయే ఆ వైభోగాన్ని కల్లారా చూడాల్సిందే తప్ప వర్ణించలేం. ఏ వైట్ హౌస్ లోపలికో, బంకింగ్ హోమ్ ప్యాలెస్ లోపలికో అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందని చూసిన వారు చెబుతున్నారు. వాటిలో అంతర్గత అలంకరణ కోసం 1312 రకాల వస్తువులు వినియోగించారు. ఇక భవనాలకు వెలుపల ఖరీదైన పచ్చికతో విశాలమైన లాన్లు, సుందరమైన ఉద్యానవనాన్ని తీర్చిదిద్దారు. నివాస భవనాల్లోంచి సముద్ర అందాలు తిలకించేలా అద్భుతంగా ఉన్న వ్యూ ఉంది. అంతర్గత అలంకరణ వస్తువులు, ఫర్నిచర్ కోసమే సుమారు 33 కోట్లు వెచ్చించారు. రోడ్లు, కాలువలు, పార్కుల అభివృద్ధికి మరో 50 కోట్ల వరకు ఖర్చు చేశారు. మొత్తంగా ఒక రాజమహల్ శైలిలో నిర్మించారు. ఆ రాజమహల్ను ప్రస్తుత ప్రభుత్వం ఎలా వినియోగించుకుంటుందో అన్నది ఆసక్తి రేపుతుంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.